నమస్కారం. గ్రహం అనుగ్రహం కార్యక్రమానికి స్వాగతం. మనతో పాటు ప్రముఖ జ్యోతిష, సంఖ్యాశాస్త్ర, రత్నశాస్త్ర నిపుణురాలు, సౌత్ ఇండియన్ జ్యోతిర తిలకం తనుష్క గారు ఉన్నారు. మీరు కూడా వారితో మాట్లాడాలి, జాతక పరిశీలన చేసుకోవాలి అనుకున్నట్లయితే స్క్రీన్ పై డిస్ప్లే అవుతున్న లైవ్ నెంబర్స్ కి కాల్ చేసి లైవ్ లో మాట్లాడండి. అలాగే కాల్ చేసే ప్రేక్షకులు ఎవరైనా ఖచ్చితమైన డేట్ ఆఫ్ బర్త్ ఉన్న వాళ్ళు మాత్రమే సంప్రదించవచ్చు. ఎందుకంటే తనుష్క గారు పదే పదే చెప్తూ ఉంటారు, ఖచ్చితమైన డేట్ ఆఫ్ బర్త్ ఉంటేనే ఖచ్చితమైన పరిష్కార మార్గాలు లభిస్తాయని. అలాగే వారిని వ్యక్తిగతంగా నేరుగా సంప్రదించాలి అనుకుంటే వ్యక్తిగత నెంబర్లు కూడా స్క్రోల్ అవుతున్నాయి. ముందుగానే ఫోన్ చేసి అపాయింట్మెంట్ తీసుకుని సంప్రదించవచ్చు. దూర ప్రాంతాల వారి కోసం పర్యటనలు కూడా చేస్తున్నారు. మొబైల్ అపాయింట్మెంట్ కూడా అందుబాటులో ఉంది. నమస్కారం మేడం. నమస్కారం మేడం. చాలా మంది ఏంటంటే బిజినెస్లో స్టార్ట్ చేస్తూ ఉంటారు. కొంతమందికి ఏంటంటే దాంట్లో అనుభవం లేకపోయినా కూడా బిజినెస్లో సక్సెస్ అవుతూ ఉంటారు. కొంతమంది ఏంటంటే వాస్తు చూపిస్తూ ఉంటారు, ఇంకా రకరకాలుగా చేస్తూ ఉంటారు. ఎందుకంటే బిజినెస్ అనేది అది లైఫ్కి సంబంధించింది కాబట్టి. మరి ఇంట్లో వాస్తుపరంగా ఏదైనా సమస్యలు ఉన్నా, లేదంటే బిజినెస్ పెట్టే ఏరియాలో ఏదైనా వాస్తు సమస్యలు ఉంటే బిజినెస్లో ఎలా లాస్ వస్తుంది? రెండు కూడా బాగుండాలి అంటారా? అంటే బిజినెస్ లాస్ అవ్వడానికి రీజన్ ఏంటంటే, అసలు వాళ్ళు ఉన్న స్థలం కానీ లేకపోతే వ్యాపార స్థలం కానీ, ఇవి రెండిట్లో వాస్తు ప్రాబ్లం ఉన్నా కానీ వాళ్ళకి బిజినెస్లో లాస్ వస్తుంది. కానీ రెండుని వాస్తు చూసి అవి తీసుకున్న తర్వాత కానీ వాళ్ళ ఆఫీస్ కానీ లేకపోతే వాళ్ళ ఉన్న గ్రహయోగం అంటే వాళ్ళ హౌస్ కానీ వాళ్ళకి వాస్తు 100% ఉంది, అప్పుడు కూడా వాళ్ళకి వ్యాపారంలో లాస్ అవుతుంది. ఇది ఎలానే కనుక్కోవచ్చు. అసలు మెయిన్ విషయం ఏంటంటే, వాళ్ళకి వ్యాపారం అనేటప్పుడు ఏమంటే వాళ్ళు బిజినెస్ చేసేదానికి జాతక రీతిగా వాళ్ళకి నడుస్తున్న దశ ఏమన్నా బాగలేకపోతే, వాళ్ళకి వాస్తు ఉన్నది 100% వాళ్ళు మంచి వాస్తు ఉన్న ఇంట్లోనే ఉంటున్నారు, లేకపోతే ఆఫీస్ కూడా వాళ్ళకి మంచి 100% వాస్తు ఉంది కానీ సో అప్పుడు కూడా వాళ్ళకి బిజినెస్లో లాస్ అవుతుందంటే వాళ్ళ జాతక రీతిగా వాళ్ళకి నడుస్తున్న దశ. సో మొన్న ఒక క్లయింట్ చూశాను, వాళ్ళకి ఏంటంటే కుంభ లగ్నంలో పుట్టారు. వాళ్ళకి అన్ని వాస్తుపరంగా 100% చూసి చేసుకున్నామని చెప్పారు. కానీ కూడా వాళ్ళ జాతక రీతిగా చూడండి, వాళ్ళకి 2010లోంచి వాళ్ళకి గురు మహాదశ నడుస్తుంది. గురు దశలో జనరల్గా ఏంటంటే అసలు వాళ్ళ లగ్నాన్ని పెట్టి చూసామంటే 10th లాడు కుజుడు అవుతాడు. కానీ కుజుడు కూడా ఎలా ఉందంటే వాళ్ళకి అసలు గురు మహాదశలో యోగ కారకుడు అవుతాడు, కానీ వాళ్ళకి అది నెగిటివ్ ఫోర్స్గా ఉంది. అవి లేకుంటే గురు మహాదశలో సూర్యుడు శత్రువు అవుతాడు. అంటే వ్యాపారానికి మెయిన్ మన బిజినెస్ సంబంధించిన గ్రహం సూర్యుడు, సో అది కూడా ఆ దశలో శత్రువు అయింది. అవి లేకుంటే ధనస్థానం అనే గురుడు అస్తమంలో ఉంది. ఇప్పుడు ఏమైపోయిందంటే వాళ్ళకి 100% వాస్తు బాగుంది, సో వాళ్ళ ఆఫీస్ కానీ వాళ్ళ ఇంట్లో కానీ అన్ని బాగానే ఉంది, కానీ వాళ్ళకి నడుస్తున్న దశ వల్ల బిజినెస్లో లాస్ అవుతుంది. సో వాళ్ళు ఎంత కరెక్షన్ చేసుకున్నా ఇంతవరకు రెమెడీస్ అందట్లేదు. నేను చెప్పాను వాళ్ళకి 10th లార్డ్ అనేది కుజుడు నెగిటివ్ ఫోర్స్తో ఉంది, అది బిజినెస్కి అస్సలు మంచిది కాదని చెప్పి దానికి రెమెడీస్ గురించి చెప్పాను. ఎందుకంటే జాతక రీతిగా బాగలేకపోతే కూడా వాళ్ళకి ప్రాబ్లమ్స్ బిజినెస్లో వస్తుంది. ఓకే మేడం, మొదటి కాల్ సిద్ధంగా ఉన్నారు, కాల్ తీసుకుందాం. హలో. హలో మేడం. నమస్కారం అండి, మీ పేరు చెప్పండి, ఎక్కడి నుంచి కాల్ చేస్తున్నారు? నా పేరు వసంత అండి, నేను ఖమ్మం నుంచి కాల్ చేస్తున్నాను. మా బాబు గురించి తెలుసుకోవాలి. చెప్పండి, మీ బాబు పేరు, డేట్ ఆఫ్ బర్త్. మా బాబు పేరు సంపత్ సాయి. సంపత్ సాయి, డేట్ ఆఫ్ బర్త్ చెప్పండి. 22/11/1997. ఏ టైంలో పుట్టాడు బాబు? నైట్ 9:45కి ఖమ్మంలో పుట్టాడు. ఓకే, ఖమ్మంలో పుట్టాడా? అవునండి. ఓకే, మరి మీ బాబు గురించి మీరు ఏం తెలుసుకోవాలనుకుంటున్నారు? తను ఇప్పుడు పీజీకి చదువుతున్నాడు. తను టీచర్ ఎలా ఉంటుంది, దోషాలు ఏమైనా ఉన్నాయా? ఓకే అండి, తప్పకుండా తెలియజేస్తారు. తనుష్క గారు లైవ్ లో సిద్ధంగా ఉన్నారు, వారితో మాట్లాడండి. 9:45 అవుతే ఉదయమా నైట్ అమ్మా? నైట్. నైటే అండి. ఓకే, ఖమ్మంలో పుట్టారా? అవును. ఓకే ఓకే. ఆయన ఫ్యూచర్ గురించి అంటే మీరు సాయిని పిలుస్తారా, వేరే సంపత్ సాయిని ఫుల్ నేమ్తో పిలుస్తారా? సంపత్ అని పిలుస్తాం. సంపత్ని పిలుస్తారు. ఓకే అమ్మా. ఓకే, సర్నేమ్ ఏం యూజ్ చేస్తారు? ఏంటి మేడం? ఇంటి పేరు ఏంది? నేను డి. ఓకే, డి వస్తుందా? అవును. డియా బియా? డి సంపత్ సాయి. ఓకే అమ్మా. ఓకే, ఈయన పుట్టింది 22 నవంబర్ 1992 అని చెప్పారు. స్వాతి నక్షత్రంలో పుట్టారు. ప్రజెంట్ అయితే ఈయనకు ఎల్లనాశని పాదశని కూడా నడుస్తుంది. సో ఈయన పుట్టింది ఏంటంటే కర్కాటక లగ్నంలో పుట్టారు. ఈయన ఫ్యూచర్ గురించి చూస్తాము అంటే, ఈయన ఫ్యూచర్ గురించి చూసామంటే, కెరియర్ గురించి చూసామంటే కుజుడు నీచంగా ఉంది. సో అవి లేకుండా ప్రజెంట్ నడుస్తున్న దశ అని చూసామంటే ఈయనకు అసలు ఈ అంటే జూన్ వరకు గురు మహాదశ ఉంది. దాని తర్వాత వచ్చేది ఏంటంటే శని మహాదశ. బట్ ఈ కర్కాటక లగ్నానికి శని అంటే శని దశలో ఎంత ప్రాబ్లమ్స్ ఉంటుంది అని చూసామంటే, అసలు జాతక రీతిగా ఈయనకు పంచమ స్థానం ప్లస్ కెరియర్ గురించి దా ప్రాబ్లం ఉంటుంది. ఎందుకంటే ఈయనకు చిన్న ఏజ్ కాబట్టి ఫ్యూచర్లో ఇంకా రాపియే వచ్చి ఇప్పుడు ఈయనకు అంటే ఈ శని మహాదశలో 19 years ఉంటుంది. అసలు ఈ ఒక ప్రాబ్లమ్స్ అనేది ఎక్కువ అయిపోతుంది అనమాట ఈ జాతక రీతిగా శని మహాదశలో. అంటే ఈ శని వచ్చి దశ వయసు చూసామంటే బాగుంది, అంటే కేంద్రంలో ఉంది శని. అసలు
కర్కాటక లగ్నానికి 7th లో ఉంది శని, మంచిదే చేస్తుంది. ఈ దశలో పర్టికులర్గా కుజుడు వరకున్న వీక్ అవుతుంది. సో మీరు కుజుడు గురించి పరిష్కారం చేసుకోండి. దాంతోపాటు ఈయనకి ఏంటంటే జాతక రీతిగా ఉన్నదానికి ఈయనకు కర్కాటక లగ్నంలో పుట్టారు కాబట్టి పగడం ఒకటి వేయమని చెప్పండి, అది కూడా రింగ్ ఫింగర్లో వేసుకోమని చెప్పండి, చాలా మంచిగా అవుతుంది. ఈయన ఫ్యూచర్ కూడా బాగుంటుంది. సో నేమ్ గురించి కూడా ఒకసారి చెప్తాను. న్యూమరాలజీ వైజ్ చూసామంటే ఈయనకి ఏంటంటే ఇప్పుడు నడుస్తున్నది అసలు ఈయనకు శని రాపోయే జూన్లోంచి శని రాపోతుంది. బట్ ఈయన నేమ్ పవర్ 1లో పెట్టుకుంటే మంచిగా ఉంటుంది. సో ఆల్రెడీ నేమ్ అయితే ఈయనకు శని పవర్లో ఉందమ్మా, 35లో ఉంది. సో సంపత్తిని పిలవడం కూడా ఏంటంటే ఈయనకు జాతక రీతిగా అసలు ఈయన జాతక పరంగా ఏంటంటే సర్నేమ్ డీతో పాటు చూసామంటే కూడా 35 అవుతుంది. సో దీంట్లో ఏంటంటే ఈయనకు 37 వచ్చేదానికి అసలు ఒక బి వరకు యాడ్ చేసుకోవచ్చు. అంటే సంపత్ పక్కన మీకు ఏంటంటే SAM ఒకసారి BP అంటే బి పక్కన ఒకసారి పి పక్కన ఒకసారి బి ఒకటి వేసినామంటే 2 యాడ్ అవుతుంది. సో 37 అవుతుంది అనమాట. సో ఇలా ఆయనకు డి సంపత్ సైన్ మీరు కరెక్షన్ చేసుకున్న తర్వాత 37 టైమ్స్ డైలీ రాయమని చెప్పండి, చాలా బాగుంటుంది. ఈయన కర్కాటక లగ్నానికి 1 చాలా యోగకరగడవుతాడు కాబట్టి మంచిగా ఉంటుంది. నేను చెప్పిన మీరు పగడం పెట్టేసేయండి, రాపే శని మగాదశలో ఇంకా మంచిగా అయితే కెరియర్ కూడా చాలా బాగుంది, స్టడీస్ కూడా మంచిగా ఉంటుంది. ఓకే మేడం, మరో కలర్ కూడా సిద్ధంగా ఉన్నారు, కాల్ తీసుకుందాం. హలో నమస్తే అండి. హలో నమస్కారం అండి, మీ పేరు చెప్పండి, ఎక్కడి నుంచి కాల్ చేస్తున్నారు? అనంతపురం నుంచి కాల్ చేస్తున్నా అండి. నా పేరు వచ్చేసి బి వెంకట సంజీవ్ కుమార్. ఓకే, మీ గురించి తెలుసుకోవాలనుకుంటున్నారా? నా గురించే మ్యామ్. జి వెంకట సంజీవ్ కుమార్. బి ఫర్ బొంబే, బెంగళూరు. ఓకే, బి వెంకట. డేట్ ఆఫ్ బర్త్ చెప్పండి. 18th January 1978. అవర్స్ వచ్చేసి రాత్రి 1:30 ఓకే, తెల్లవారితే 18 లేదంటే తెల్లవారితే 19? తెల్లవారితే 18 అండి. అంటే తెల్లవారితే 18. ఓకే, 136 పుట్టారు. ఓకే, ఏ ప్రాంతంలో? నేను పుట్టిన జంషెడ్పూర్ అండి, టాటా నగర్. మరొకసారి చెప్పండి. టాటా నగర్ జంషెడ్పూర్. ఓకే, జంషెడ్పూర్ బీహార్. బీహార్. ఓకే ఓకే, జంషెడ్పూర్ లో పుట్టాను. ఓకే అండి, తప్పకుండా తెలియజేస్తారు. తనుష్క గారు మీ పేరులో చూస్తున్నారు, జాతక పరిశీలన చేస్తున్నారు. ఇంకా మీ గురించి ఏమైనా తెలుసుకోవాలనుకుంటున్నారా మీరు? అదే మ్యామ్, యాక్చువల్లీ ఏంటంటే నేను చాలా ఫైనాన్షియల్ ప్రాబ్లమ్, నా జాబ్ కూడా. తప్పకుండా తెలియజేస్తారండి, తనుష్క గారితో మాట్లాడండి. సో నమస్తే అండి. నమస్తే అండి. ఓకే, జాబ్ గురించి తర్వాత ఫైనాన్షియల్ ప్రాబ్లమ్స్ ఎక్కువ ఉందని చెప్తున్నారు, ఇంకా వేరే ఏం చెప్పండి సార్? అదే జాబ్ అంటే నేను ఇంటర్వ్యూకి అటెండ్ అవుతున్నాను కానీ ఇంటర్వ్యూస్ ఏమీ సక్సెస్ అవ్వట్లేదు. రేపు కూడా ఒక ఇంటర్వ్యూ. ఓకే, అంటే మీకు ప్రెసెంట్ రాహు మగాదశ నడుస్తుంది. 2006లోంచి మీకు రాహు మగాదశ ఇది 2024 వరకు ఉంటుంది. కానీ మీకు ప్రెసెంట్ నడుస్తున్న అంతర్దశ ఏంటంటే బుధుడు అంతర్దశలో ఉన్నారు. కానీ మీ జాబ్ పరంగా అంటే మీకు ఇంటర్వ్యూ వెళ్తున్నారు కానీ సక్సెస్ అవ్వట్లేదని చెప్పారు. అసలు మీ జాతక పరంగా చూసామంటే 9th లార్డ్ మీకు ఏంటంటే జాబ్ సంబంధించింది ఉంటుంది, అవి లేకుండా 10th లార్డ్ రెగ్యులర్ ఇన్కమ్ గురించి ఉంటుంది అనమాట. అంటే మీరు ఉన్న జాబ్ కూడా కంటిన్యూ అవ్వాలంటే కూడా. సో ప్రెసెంట్ మీకు జాబ్ గురించి వెళ్తున్నారు కానీ ఇంటర్వ్యూ వెళ్తున్నారు కానీ అవి కూడా సక్సెస్ కాలేదని చెప్పారు. సో మీకు ఇప్పుడు నడుస్తున్నది ఈ రాహు వల్ల కూడా కొంచెం ప్రాబ్లం ఉంటుంది, అంటే ఏ పనులు అనుకున్నా కాదనమాట. మీ జాతక పరంగా కూడా మీకు అసలు మీరు చేయవలసిన రెమెడీ సర్పదోషం గురించి అంటే చేస్తే సరిపోతుంది. అది కూడా ఏంటంటే అష్టమి తిథిలో, దాంతో పాటు ఏంటంటే పంచమి తిథిలో, ఇవి రెండిట్లో మీరు అంటే రాహు కేతు సంబంధించిన పూజలు ఫాలో అవ్వండి. దాంతో పాటు బుధుడు అంటే 9th లార్డ్ మీకు బుధుడు అనమాట. సో బుధుడు గురించి పరిష్కారం చేసుకోండి. అంటే మీరు పెట్టాల్సిన స్టోన్ కూడా గ్రీన్ స్టోన్ పెట్టుకోండి. మీకు నేమ్ పవర్ మీరు వెంకట్ సాయి కుమార్ చెప్పారు, బట్ వెంకట్ అనే నేమ్ అయితే మీకు 23 పవర్ ఉంటుంది. సో అంటే మీకు పిలవడం కూడా వెంకట్ని పిలిస్తేనే మంచిగా ఉంటుంది. డైలీ కూడా మీరు వెంకట్ని 23 టైమ్స్ రాస్తూ రావచ్చు, అది కూడా క్యాపిటల్ లెటర్లో మీరు రూల్డ్ బుక్లో రాస్తూ రండి, సీరియల్ నెంబర్ పెట్టకుండా. సో గ్రీన్ స్టోన్ ఒకటి పెట్టేసుకోండి. బుధుడు గురించి రెమెడీ ఫాలో అవ్వండి. రాహు కేతు సంబంధించింది మీరు అష్టమి పంచమి తిథిలో మీరు ఫాలో అవ్వండి. తప్పకుండా మీకు జాబ్ వస్తుంది, మంచి లైఫ్ ఉంటుంది. మీ నేమ్ పవర్ కూడా బుధుడిలో బాగుంటుంది.
ఓకే మేడం, చాలా మంది పేరెంట్స్ ఏం చేస్తుంటారంటే ఇప్పుడు 10th క్లాస్ పిల్లలకి కానివ్వండి, ఇంటర్ కానీ ఎగ్జామ్స్ టైం కదా ఇది, మరి ఈ టైంలో సరస్వతీదేవి పూజ అని, లేదు అంటే దూర ప్రాంతాల్లో ఉన్న దుర్గమ్మ గుడికి కానివ్వండి హాల్ టికెట్ తీసుకుని రకరకాల పూజలు అంటే పిల్లలు ఎగ్జామ్స్ బాగా రాయడం కోసం చేస్తూ ఉంటారు కదా, ఇవన్నీ కూడా ఫలిస్తాయి అంటారా? అసలు ఎగ్జామ్స్ బాగా రాయాలి అంటే పిల్లలు ఎటువంటి పూజలు చేయాలంటారు? అంటే చాలా మందికి జనరల్గా తెలిసింది ఏంటంటే అసలు సరస్వతీదేవిది చేస్తూ ఉంటారు. అంటే నేను ఇంత ముందుకు చెప్పాను హయగ్రీవ స్వామి పూజలు కూడా చేయమని చెప్పాను, చాలా మందికి మంచి రిజల్ట్ వచ్చిందని చెప్పారు. అంటే సరస్వతీదేవి హయగ్రీవ స్వామి ఈ 2 పూజలు చేసుకోవడం వల్ల మంచిది. కానీ అందరూ చేసుకున్న వాళ్ళందరికీ పిల్లలు బాగా చదువుతున్నారంటే అసలు అట్లా కాదు. ఎందుకంటే జనరల్గా ఏంటంటే వాళ్ళ జాతక రీతిగా వాళ్ళకి దశ బాగలేకపోతే, అంటే దశలో సెకండ్ లార్డ్ వాళ్ళకి వీక్ ఉంటే అప్పుడు స్టడీస్లో ప్రాబ్లమ్స్ ఎక్కువ అవుతూ ఉంటుంది. అందుకని ఆ పూజలు చేసుకున్నా కానీ అంత తొందరగా వాళ్ళకి ఫలితం రాదు. సో దానివల్ల వాళ్ళ జాతక చక్రం చూసి వాళ్ళకి అంటే నడుస్తున్న దశలో సెకండ్ లార్డ్ శత్రువుగా ఉందా, లేకపోతే వాళ్ళకి అది అస్తమంలో ఉందా, అట్లా లేకపోతే వాళ్ళకి అది నెగిటివ్గా ఉందని చూసుకొని ఆ స్టడీస్ సంబంధించిన గ్రహం వాళ్ళ జాతకంలో ఏముంది చూసుకుని దానికి రెమెడీ ఫాలో అయిన తర్వాత సరస్వతీదేవి పూజలు కానీ హయగ్రీవ స్వామి పూజలు కానీ చేసుకుంటే మంచిది. జనరల్గా గ్రహాల్లో చూసామంటే వాళ్ళ జాతకంలో గురుడు బుధుడు ఇవి 2 బాగా లేకపోతే కూడా పిల్లల స్టడీస్ విషయంలో చాలా ప్రాబ్లమ్స్ ఉంటుంది. ఓకే మేడం, మరో కలర్ కూడా సిద్ధంగా ఉన్నారు, కాల్ తీసుకుందాం. హలో మేడం, నమస్కారం మేడం. నమస్కారం అండి, మీ పేరు చెప్పండి, ఎక్కడి నుంచి కాల్ చేస్తున్నారు? నా పేరు చందు మేడం, రాజమండ్రి నుంచి ఫోన్ చేస్తున్నానండి. చందు గారు, ఎవరి గురించి తెలుసుకోవాలనుకుంటున్నారు? నా గురించి మేడం, నా గురించి. డేట్ ఆఫ్ బర్త్ చెప్పండి. 14/7/1981 మేడం. 14/7/1981. ఏ టైంలో పుట్టారు? సాయంత్రం 5:30 మేడం. సాయంత్రం 5:30. ఏ ప్రాంతంలో? ఈస్ట్ గోదావరి కొత్తపేట. ఈస్ట్ గోదావరి కొత్తపేట. ఏం తెలుసుకోవాలనుకుంటున్నారు మరి? మీ మేడం గారితో మాట్లాడతాను మేడం. తప్పకుండా అండి, మాట్లాడండి. నమస్తే అండి, చెప్పండి. నమస్కారం మేడం. నమస్కారం సార్, చెప్పండి. మేడం, నేను జాబ్లో నాకు కొంచెం ఇబ్బందులు ఉన్నాయి మేడం. అంటే 10వ స్థానంలో గురుడు శని ఉన్నారు కదా మేడం, ఎటువంటి ఇబ్బంది ఉంటుందని తెలుసుకుందామని ఫోన్ చేస్తాను మేడం. ఓకే, మీకు జ్యోతిష్యం కొంచెం తెలుసు అనమాట. ఓకే సార్, నేను చెప్పేది మీరు అంటే మీకు జాబ్ విషయంలో ప్రాబ్లం అంటున్నారు కదా, జాబే కదా సార్ సమస్య? ఓకే సార్. ఓకే అండి, మీకు ఏంటంటే మీరు పుట్టింది ధనుర్ లగ్నంలో పుట్టారు. మీరు చెప్పినట్టుగా మీకు 10th లో గురుడు శని ఇవి 2 ఉందన్నమాట. అంటే జాతక రీతిగా ఏంటంటే 10th లో గురుడు ఉంటే చాలా కష్టాలు పడతారని చెప్తా ఉంటారు. ఎందుకంటే అవి పాట కూడా ఉంది. అంటే శివుడికి కూడా 10లో గురుడు ఉంటే అంటే భిక్షం తీస్తాడని ఒక పాట కూడా ఉంది. ఎందుకంటే 10th లో గురుడు అంత మంచిది కాదని చెప్తారు. సో మీరు చెప్పినట్టుగానే లగ్నానికి ధనుర్ లగ్నానికి 10th లో గురుడు శని ఉంది. కానీ 10th లో అడవితే బుధుడు కేంద్రంలోనే ఉంది. మీకు అసలు దశ కూడా బాగా లేకపోతే కూడా దానివల్ల కూడా ప్రాబ్లమ్స్ రావచ్చు. బట్ మీకు కరెక్ట్ అయిన రెగ్యులర్ ఇన్కమ్ గురించి రెమెడీస్ నేను ఇస్తాను. అంటే మీకు నడుస్తున్న దశ ప్రజెంట్ చూసామంటే మీకు రవి మహాదశ 2011 ఆగస్టులోంచి నడుస్తుంది. ఇది ఏంటంటే ఇంకా 2 years ఉంటుంది. దాని తర్వాత వచ్చేది మీకు చంద్ర మహాదశ. బట్ ఈ రవి మహాదశ వల్ల ఏం ప్రాబ్లం ఉంది అని చూస్తే మీకు కేంద్రంలో ఉంది సూర్యుడు. కానీ దాంతోపాటు జాతక రీతిగా ఏంటంటే ఈ సూర్య మహాదశలో మీకు శుక్రుడు కూడా వీక్ అవుతుంది. సో దీనివల్ల కూడా ఫైనాన్షియల్ ప్రాబ్లం ఉండవచ్చు. సో అవి లేకుండా మీకు జాతక పరంగా ఏంటంటే మీకు కుటుంబ స్థానం అనే స్థానంలో అంటే ధనస్థానం ప్లస్ కుటుంబ స్థానం ఇవి కేతు అనమాట. మీకు జనరల్గా ఏంటంటే కేతు వచ్చి మకర రాశిలో ఉంది. అంటే ధనుర్ లగ్నానికి 2nd లో ఉంది. కేతు అయితే మీకు శత్రువు అవుతుంది. అంటే జనరల్గా ఏంటంటే మకర రాశిలో కేతు ఉంటే శత్రువు అంటే కాదు, మీ దానికి అయితే శత్రువు అవుతుంది. సో మీరు ఫైనాన్షియల్గా బాగుండాలంటే చేయవలసిన పూజలు కేతు గురించి చేసుకోండి. దాంతోపాటు అంటే మెయిన్ గురుడు 10th లో ఉంది. ఆ గురుడు గురించి రెమెడీస్ చేసుకోండి. అంటే మీకు లగ్నం కూడా ధనుర్ లగ్నం కాబట్టి మీరు అంటే కనక పుష్య రాగం మీరు ఇండెక్స్ ఫింగర్లో పెట్టుకోండి. రెగ్యులర్ ఇన్కమ్ ఉంటుంది, మంచిగా ఉంటుంది. సో అవి లేకుండా మీకు ఇప్పుడు ప్రజెంట్ నడుస్తున్న దశలో ఏంటంటే జాతక పరంగా సూర్యుడు మీకు కేంద్రంలో ఉన్నాడు. ఇది భాగ్యస్థానాధిపతి. కానీ సూర్యుడు అయితే మంచిది కాదనమాట. సూర్యుడి గురించి ఒకసారి మీరు రెమెడీస్ ఫాలో అవ్వండి. సండే రోజు మీరు సూర్య నమస్కారం చేసుకోండి, గోధుమలు దానం ఇవ్వండి, మంచిగా ఉంటుంది. తప్పకుండా మీరు కేతు గురించి పరిష్కారం చేసుకోండి. ఫైనాన్షియల్గా బాగా డెవలప్ అవుతారు మీరు. ఓకే మేడం, మిమ్మల్ని నేరుగా సంప్రదించాలి అనుకుంటే మీరు ఏ ప్రాంతంలో అందుబాటులో ఉంటారు? మీరు ప్రేక్షకుల కోసం పర్యటనలు చేస్తూ ఉంటే కనుక పర్యటన వివరాలు. అంటే చాలా మందిలో ఏంటంటే అసలు లాస్ట్ వీక్ అంటే నేను చెప్తూ ఉన్నాను మొబైల్ అపాయింట్మెంట్స్ తీసుకోమని చెప్పేసి అందరూ ఏం చేశారంటే డైరెక్ట్ అపాయింట్మెంట్ కావాలి అంటే మీరు ఎప్పుడు వస్తారో అంతవరకు వెయిట్ చేస్తామని చెప్పి చాలా మంది 6 months అయినా కానీ వెయిట్ చేస్తాం మేడం మీ గురించి డైరెక్ట్ అపాయింట్మెంట్ కావాలని అన్న దానివల్ల అసలు ఇప్పుడు ఏంటంటే ప్రోగ్రామ్స్ రెగ్యులర్ అవుతుందన్నమాట. సో డైరెక్ట్ అపాయింట్మెంట్ అందుబాటులో ఉంటుంది అందరికీ. వైజాగ్, తిరుపతి, విజయవాడ ఇవన్నీ ప్లేస్లో అందుబాటులో ఉంటుంది. మీరు ఒకసారి మా ఆఫీస్ నెంబర్ కాల్ చేసి మీరు ఆ డీటెయిల్స్ అన్ని కనుక్కోవచ్చు. మొబైల్ అపాయింట్మెంట్ కూడా అందుబాటులో ఉంటుంది.
ప్రేక్షకులు ఎవరైనా తనుష్క గారిని నేరుగా సంప్రదించాలి, జాతక పరిశీలన చేసుకోవాలి, జాతకంలో ఏ దోషంతో బాధపడుతున్నారు, గ్రహ ప్రభావం ఎలా ఉంది, ఇలా అనేక విషయాలను వారితో నేరుగా సంప్రదించి తెలుసుకోవాలి అనుకున్నట్టయితే స్క్రీన్ పై డిస్ప్లే అవుతున్న వ్యక్తిగత నెంబర్లకి ముందుగానే ఫోన్ చేసి అపాయింట్మెంట్ తీసుకుని సంప్రదించవచ్చు. దూర ప్రాంతాల వారి కోసం పర్యటనలు కూడా చేస్తూ ఉన్నారు. పర్యటన వివరాలు కూడా స్క్రీన్ పై డిస్ప్లే అవుతున్నాయి. ఆయా ప్రాంతాల వారి అవకాశాన్ని సద్వినియోగపరచుకోవచ్చు. మొబైల్ అపాయింట్మెంట్ కూడా అందుబాటులో ఉంది. మేడం, పుత్రదోషం పితృదోషం అంటూ ఉంటారు కదా, అసలు పుత్రదోషం అంటే ఏంటి, పితృదోషం అంటే ఏమిటి? అంటే పుత్రదోషం అనేది చాలా మందులకు పిల్లలు అంటే మ్యారేజ్ అయిన రోజులోంచి పిల్లలు పుట్టడం డిలే అయితే కూడా పుత్రదోషం అంటారు. జాతక రీతిగా వాళ్ళకి పంచమ స్థానం వీక్ ఉంటే పుత్రదోషం అవుతుందన్నమాట. అంటే పిల్లలు పుట్టిన తర్వాత కూడా ఆ పిల్లలు హెల్త్ విషయంలో కానీ లేకపోతే వాళ్ళకి స్టడీస్ విషయంలో కానీ ప్రాబ్లమ్స్ ఫేస్ చేస్తూ ఉంటారు పేరెంట్స్, అది కూడా పుత్రదోషం అవుతుంది. అంటే పితృదోషం అనేది ఏంటంటే జాతక పరంగా అసలు చూసామంటే అసలు తండ్రి స్థానమో తల్లి స్థానం అంటే వాళ్ళకి నెగిటివ్ ఫోర్స్తో ఉండి వాళ్ళు చనిపోయిన తర్వాత వాళ్ళకి ఏంటంటే ఆ నెగిటివ్ ఫోర్స్ అనేది వాళ్ళ ఇంట్లో ఉంటుంది, అది పితృదోషం అంటారు. అంటే తోడు పుట్టిన వాళ్ళు కానీ పెద్దవాళ్ళు కానీ ఎవరైనా చనిపోతే కూడా అది పితృదోషం కిందకే వస్తుంది. కానీ పుత్రదోషం అనేది వాళ్ళకి అసలు పిల్లలు పుట్టారు కానీ కూడా ఎలా పుత్రదోషం అవుతుంది మీరు అడగవచ్చు. అంటే ఇవాళ మార్నింగ్ ఒక అపాయింట్మెంట్ చూశాను, సో మొబైల్ అపాయింట్మెంట్. సో వాళ్ళు ఏంటంటే వాళ్ళకి కుంభ లగ్నంలో పుట్టారు. వాళ్ళు ఏంటంటే అంటే వాళ్ళకి జాతక పరంగా వాళ్ళకి ఇప్పుడు గురు మహాదశ నడుస్తుంది. ఆ గురు మహాదశ అనేటప్పుడు ఏంటంటే వాళ్ళకి పంచమాధిపతి బుధుడు ప్లస్ గురుడు ఇవి రెండు కలిసి 8th లో ఉందన్నమాట. అంటే కుంభ లగ్నానికి పంచమ స్థానం ఏంటంటే బుధుడు. సో ఆ బుధుడు ప్లస్ అవి లేకుండా ఏంటంటే గురుడు అంటే పుత్రకారకుడు, ఇవి కూడా 8th లో ఉంది. ఇప్పుడు వాళ్ళ పిల్లలకి ఏంటంటే హెల్త్ బాగుండట్లేదు, స్టడీస్ కూడా మంచిగా లేదు, ఇవి దీని గురించి చాలా ప్రాబ్లమ్స్ ఫేస్ చేస్తున్నారు ఈ గురు మహాదశలోంచి. అంటే ఇంత ముందుగా వాళ్ళకి అంటే చాలా రోజులుగానే పిల్లలు బాగానే ఉన్నారు, 15 years అయింది వాళ్ళకి మ్యారేజ్ అయ్యి, కానీ ఇంతవరకు పిల్లల గురించి ఏం ప్రాబ్లం లేదు. కానీ పుత్రదోషం వాళ్ళకి ఎప్పుడు ఎఫెక్ట్ పడింది చూడండి, వాళ్ళకి ఆ గురు మహాదశలో. అంటే పంచమ స్థానం గురించి సంబంధించిన గ్రహం అస్తమమై ఉంది, గురుడు అస్తమమై ఉంది. సో పితృదోషం కూడా చూడండి చాలా మందికి ఏంటంటే ఎప్పుడో చనిపోయి ఉంటారు, రీసెంట్గా 3-4 years కానీ వాళ్ళకి పితృదోషం అనేది కూడా ఎఫెక్ట్ పడుతుంది. ఎందుకంటే దాని రిలేటెడ్గా వాళ్ళకి దశనో లేకపోతే దానికి సంబంధించిన వాళ్ళ హౌస్ అంటే దానికి సంబంధించిన హౌస్ నెంబర్ బాగలేకపోతే అలాంటి స్థలానికి వెళ్ళి ఉంటున్నా ఆ పితృదోషం ఎఫెక్ట్ అనేది వాళ్ళ జాతక రీతిగా చూపిస్తుంది అనమాట. ఓకే మేడం, మరొకళ్ళు కూడా సిద్ధంగా ఉన్నారు. హలో హలో నమస్కారం అండి, మీ పేరు చెప్పండి, ఎక్కడి నుంచి కాల్ చేస్తున్నారు? నా పేరు నాగప్రేమ్ కుమార్ అండి, గుంటూరు జిల్లా నర్సాపూర్ నుంచి ఫోన్ చేస్తున్నాను. మీ గురించి తెలుసుకోవాలనుకుంటున్నారా? నా గురించి నేను తెలుసుకోవాలనుకుంటుంది. డేట్ ఆఫ్ బర్త్ చెప్పండి. డేట్ ఆఫ్ బర్త్ వచ్చేసరికి 1992. ఓకే. September 15th. December 15th. ఏ టైంలో పుట్టారు? నేను నైట్ పుట్టానండి, నైట్ 11. నైట్ 11కి పుట్టారు. ఏ ప్రాంతంలో? గుంటూరు జిల్లా. గుంటూరు జిల్లా. ఓకే అండి, మరి మీ గురించి మీరు ఏం తెలుసుకోవాలనుకుంటున్నారు? నేను బీటెక్ చదివాను, తర్వాత ఫ్యూచర్ ఎలా ఉంటది, మళ్ళీ లైఫ్ ఎలా ఉంటది అని చెప్పి జాబ్ ఇప్పుడు కనుక్కుందాం అని చేశాను. ఓకే, తప్పకుండా తెలియజేస్తారండి. తనుష్క గారు ఉన్నారు, వారితో మాట్లాడండి. నమస్తే అండి. ఓకే, అంటే మీరు బీటెక్ చేశారని చెప్పారు, మీ ఫ్యూచర్ ఎలా ఉంటుంది, ప్రజెంట్ ఎలా ఉంది అని మీరు అడిగారు. మీరు పుట్టింది ఏంటంటే అసలు పుబ్బ నక్షత్రం 1వ పాదంలో పుట్టారు. సో జాతక పరంగా చూసామంటే మీరు అంటే సింహ లగ్నం సింహ రాశిలో పుట్టారు. అంటే లగ్నం అయితే మీకు సింహ లగ్నం కాబట్టి చాలా మంచిగా ఉంది. అంటే మీకు సూర్యుడు కూడా పంచమ స్థానంలో ఉంది. ప్రజెంట్ నడుస్తున్న దశ అని చూసామంటే మీకు ఇప్పుడు నడుస్తున్న దశ ఏంటంటే చంద్ర మహాదశ. 2014 అక్టోబర్లోంచి కొంచెం అప్పట్లోంచి ప్రాబ్లమ్స్ ఎక్కువ అనిపించి ఉంటుంది. 6 months గానే మీకు బాగుండట్లేదు. ఎందుకంటే మీకు చంద్రుడు అనేటప్పుడు ఏంటంటే కేంద్రంలోనే లగ్నంలో ఉంది. అంటే దశ వయసు చూస్తే మంచిగానే ఉంటుంది. ఈ చంద్ర మహాదశలో లగ్నాధిపతి మీకు సూర్యుడు కొంచెం మీకు ప్రాబ్లమ్స్ ఎక్కువ ఇస్తుంది అనమాట. ఎందుకంటే మీకు లగ్నకారకుడు శత్రువు అవుతుంది ఈ పర్టికులర్ ఈ చంద్ర మహాదశలో. సో మీరు ఎప్పుడు దీని గురించి రెమెడీస్ ఫాలో అవ్వాల్సింది ఏంటంటే కెంపు పెట్టుకుంటే మంచిగా ఉంటుంది. అంటే మీకు సింహ లగ్నంలో పుట్టి సింహ రాశిలో పుట్టారు. సో మీరు పెట్టుకోవాల్సిన స్టోన్ అవుతే ఈ కెంపు మీరు రింగ్ ఫింగర్ లో పెట్టేసుకోండి. అది కూడా ఏంటంటే సూర్య హోరలో పెట్టండి, మీకు చాలా మంచిగా ఉంటుంది. ఈ దశ అంతానే మంచిగా ఉంటుంది. దాని తర్వాత వచ్చేది కుజ మహాదశ అనమాట. కుజ మహాదశలో కొంచెం ప్రాబ్లమ్స్ ఎక్కువ ఉంటుంది. ఎందుకంటే మీకు ఫ్యూచర్లో కుజుడు అనేటప్పుడు ఏంటంటే నీచ స్థానంలో ఉంది. సో అప్పుడు ఆ కుజ మహాదశ వచ్చినప్పుడే దానికి సంబంధించిన రెమెడీ ఫాలో అవుతే చాలు. మీకు ప్రజెంట్ నడుస్తున్న దశలో ఒట్టి కెంపు వరకు పెట్టుకుంటేనే మీ లైఫ్ చాలా బాగా అవుతుంది. ఓకే మేడం, చాలా మందికి ఏంటంటే పెళ్లి చూపులు జరుగుతూ ఉంటాయి కదా పెళ్లి చేయాలి అనుకునే వారికి, కానీ పెళ్లి చూపులు అవుతూ ఉంటాయి తప్ప కానీ ఒక్క సంబంధం కూడా కుదరదు వాళ్ళకు. అంటే డేట్ ఆఫ్ బర్త్ లో ప్రాబ్లం ఉంటే ఇలా జరుగుతుందా అంటే ఎవరైనా ఆస్ట్రాలజర్కి చూపిస్తే కనుక అమ్మాయికి పెళ్ళి అవుతుందని చెప్తూ ఉంటారు కానీ అది జరగదు. ఇలా ఎందుకు జరుగుతుంది అంటారు మరి?
అంటే చాలా మంది చూడండి వచ్చి సంబంధాలు చూసేసి వెళ్తూ ఉంటారు, కానీ చూడడం కానీ మళ్ళీ చూసేసి వెళ్తారు, కానీ మళ్ళీ తర్వాత ఏ రిప్లై ఉండదు అనమాట వాళ్ళ దగ్గర నుంచి. కానీ ఇలా వచ్చి సంబంధాలు వచ్చి దగ్గర వరకు వచ్చి అంటే ఆగిపోతుంది చాలా మంది చెప్తూ ఉంటారు. ఇవి రీజన్ ఏంటంటే అసలు వాళ్ళకి పర్టికులర్ గురుబలం వచ్చింది, మంచిగా ఉంది, ఇప్పుడు మ్యారేజ్ చేయవచ్చు అని చెప్తారు, కానీ అవ్వట్లేదు. సో ఇది ఎందుకు అని చాలా మంది నా దగ్గర వచ్చిన వాళ్ళు కూడా అన్నారు, అసలు మంచిగా ఉంది అని చెప్తున్నారు, ఇప్పుడు ప్రజెంట్ నడుస్తున్న దశ కూడా బాగుంది అని చెప్పేసి. కానీ వాళ్ళ జాతకానికి ఏంటంటే లగ్నం నుంచి 3rd లార్డ్ వీక్ ఉంటే అసలు ఏ పనులైనా కార్య విఘ్నం లాగా ఉంటుంది. అదే సపోజ్ సింహ లగ్నంలో పుట్టారు, వాళ్ళకి 3rd లార్డ్ ఏమవుతుందంటే శుక్రుడు అనమాట. శుక్రుడు హౌస్లో ఏంటంటే నెగిటివ్ ఫోర్స్ ఉండింది అనుకోండి, అప్పుడు వాళ్ళకి ఏమవుతుంది ఎంత అంటే వాళ్ళ స్టడీస్ విషయం బాగుంటుంది, కెరియర్ది మంచిగా ఉంటుంది, వాళ్ళకి అన్ని బాగానే అయి ఉంటుంది, కానీ మ్యారేజ్ విషయం వచ్చేసరికి చాలా డిలే అయిపోతుంది అనమాట. సో ఇలాంటి జాతకంలోంచి లగ్నం నుంచి 3rd లార్డ్ వాళ్ళకి నెగిటివ్గా ఉంటే వాళ్ళకి పర్టికులర్ మ్యారేజ్ విషయం వరకు మీకు కూడా ప్రాబ్లమ్స్ వచ్చేదానికి అవకాశం ఉంటుంది. అంటే వాళ్ళకి శుక్రుడు బాగా లేకపోతే ఆ నెగిటివ్ ఫోర్స్తో ఉంటాయి. ఓకే మేడం, మరొకరు కూడా సిద్ధంగా ఉన్నారు, కాల్ తీసుకుందాం. హలో 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 ఓకే మేడం, కాల్ డ్రాప్ అయిపోయినట్టుంది. ఇంకా చాలామంది ఏంటంటే మీరు చెప్తూ ఉంటారు పదే పదే కూడా ఖచ్చితమైన డేట్ ఆఫ్ బర్త్ ఉంటేనే మరి ఖచ్చితమైన పరిష్కారం లభిస్తాయి, అలాగే వాళ్ళ గ్రహ ప్రభావం ఎలా ఉంది, పితృదోషాలు ఇవన్నీ తెలుస్తాయని చెప్తూ ఉంటారు కదా. మరి డేట్ ఆఫ్ బర్త్ లేని వారు కూడా చాలా ప్రాబ్లమ్స్ ఫేస్ చేస్తూ ఉంటారు, వాళ్ళు కూడా మీ అపాయింట్మెంట్ కోసం వెయిట్ చేస్తూ ఉంటారు. మరి ఎలా దీనికి ఏమైనా పరిష్కార మార్గం ఉందంటారా డేట్ ఆఫ్ బర్త్ లేని వారి కోసం? అంటే డేట్ ఆఫ్ బర్త్ లేకుండా వాళ్ళకి ఏంటంటే వాళ్ళకి పాస్ట్ జరిగింది ఎలా అని చెప్పలేము, ప్రజెంట్ ఎలా ఉంటుంది ప్లానెట్ పెట్టి చెప్పలేము, బట్ అయితే ఫ్యూచర్ గురించి ఏం చెప్పలేము. కానీ నేమ్ కరెక్షన్ ఇవి కూడా మేము ఇవ్వము. కానీ వాళ్ళకి ప్రాబ్లమ్స్కి కరెక్ట్ అయిన రెమెడీ ఉందంటే ఉంటుంది. ఎట్లనంటే వాళ్ళకి ప్రసన్న జ్యోతిష్యం ఒకటి చూసి వాళ్ళకి ఏంది అంటే దేనివల్ల బాధపడుతున్నారని కనిపెట్టవచ్చు. అప్పుడు ఏంటంటే వాళ్ళకి తగినట్టుగా పరిష్కారం ఉంటుంది. ఇప్పుడు చూడండి చాలా పూజలు చేసి కూడా వాళ్ళకి అప్పుడు కూడా సఫర్ అవుతూ ఉంటారు, జాతక చక్రం లేదు, కానీ ఎక్కడ వెళ్ళి రెమెడీస్ తీసుకోలేకుండా పరిస్థితిలో ఉన్న వాళ్ళకి ఏం చేయవచ్చు అంటే ప్రసన్న జ్యోతిష్యం చూసి వాళ్ళకి ప్రజెంట్ ఉన్న ప్రాబ్లం వరకు సాల్వ్ చేయవచ్చు అనమాట. అంటే వాళ్ళకి ఫైనాన్షియల్ ప్రాబ్లం ఉంటే కానీ, లేకపోతే వాళ్ళకి వేరే ఏదైనా నెగిటివ్ ఫోర్స్తో బాధపడుతూ ఉంటే, అంటే పితృదోషం అలాంటిది ఉంటే కానీ దానికి ఖచ్చితమైన పరిష్కారం అవుతూ ఉంటుంది. అదేంటంటే వాళ్ళకి ఫ్యూచర్ గురించి చెప్పలేం, నేమ్ కరెక్షన్ కూడా మేము జాతక చక్రం లేకపోతే ఇవ్వమన్నమాట. బట్ ప్రజెంట్ ఉన్న ప్రాబ్లానికి తప్పకుండా రెమెడీ అవుతే ఉంటుంది. ప్రేక్షకులు ఎవరైనా తనుష్క గారిని నేరుగా సంప్రదించాలి, జాతక పరిశీలన చేసుకోవాలి, న్యూమరాలజీ ప్రకారం పేరులో కరెక్షన్ తీసుకోవాలి, ఏ రత్నాన్ని ధరించాలి, అసలు ఫ్యూచర్ ఎలా ఉంది, ఇలాంటి అనేక విషయాలను వారితో మాట్లాడాలి. ఇవన్నీ నేరుగా సంప్రదించాలి అనుకున్నట్లయితే స్క్రీన్ పై డిస్ప్లే అవుతున్న వ్యక్తిగత నెంబర్లకి ముందుగానే ఫోన్ చేసి అపాయింట్మెంట్ తీసుకుని సంప్రదించవచ్చు. దూర ప్రాంతాల వారి కోసం పర్యటనలు కూడా చేస్తూ ఉన్నారు, పర్యటన వివరాలు కూడా స్క్రీన్ పై డిస్ప్లే అవుతున్నాయి. ఆయా ప్రాంతాల వారి అవకాశాన్ని సద్వినియోగపరచుకోవచ్చు. నేరుగా సంప్రదించలేని వారి కోసం మొబైల్ అపాయింట్మెంట్ కూడా అందుబాటులో ఉంది. ఓకే మేడం, మరో కాలర్ సిద్ధంగా ఉన్నారు, కాల్ తీసుకుందాం. హలో హలో మేడం, నమస్తే మేడం. నమస్కారం అండి, మీ పేరు చెప్పండి, ఎక్కడి నుంచి కాల్ చేస్తున్నారు? మధుబాబు మేడం. మధుబాబు గారు, మీ గురించి తెలుసుకోవాలనుకుంటున్నారా? అవును మేడం. డేట్ ఆఫ్ బర్త్ చెప్పండి. 08/01/1990. 1990. ఏ టైంలో పుట్టారు? పొద్దున 10:30 మేడం. 10:30. ఏ టైం, ఏ ప్రాంతంలో? మైదుకూరు మేడం, కడప డిస్ట్రిక్ట్. కడప డిస్టిక్ లో. మరి మీ గురించి మీరు ఏం తెలుసుకోవాలనుకుంటున్నారు? అదే మేడం, నాది బీఈడీ అయిపోయింది మేడం, ఖాళీగా ఉన్నాను. బీఈడీ అయిపోయింది, ఖాళీగా ఉన్నారు, జాబ్ గురించి తెలుసుకోవాలనుకుంటున్నారు, అంతేనా? అవును మేడం. తప్పకుండా తెలియజేస్తారు, తనుష్క గారితో మాట్లాడండి. ఓకే, మీరు పుట్టింది ఉదయమా నైట్ అండి? ఉదయం మేడం. ఓకే అండి. ఓకే, మీరు అయితే ఖాళీగా మీకు ఫ్యూచర్ మీ కెరియర్ గురించి అడిగారు, తప్పకుండా చెప్తాను. మీరు పుట్టింది రోహిణి నక్షత్రంలో పుట్టారు. జాతక పరంగా చూసామంటే మీరు అంటే ఆ రోజు త్రయోదశి తిథిలో పుట్టారు, కానీ ప్రజెంట్ మీకు అంటే సింహ లగ్నంలో పుట్టారు. మీ కెరియర్ గురించి చూసామంటే 9th లార్డ్ అనేటప్పుడు జాతక పరంగా మీకు కుజుడు. బట్ ఏంటంటే మీకు కుజుడు 4th లో అంటే వృశ్చిక రాశిలో మీకు అయితే దోషంగానే ఉంటుంది. అంటే వృశ్చిక రాశిలో కుజుడు ఉన్నా కానీ దోషం అవుతుంది. చాలా మంది అంటే కుజదోషం లేదు అని చెప్తారు, బట్ మీకు అయితే కుజదోషం ఉంది. ప్రజెంట్ మీకు నడుస్తున్న దశ ఏంటంటే రాహు మహాదశ మీకు 98లోంచి స్టార్ట్ అయింది, కానీ ఇది ఇంకా 1 year వరకు ఉంటుంది. సో దాని తర్వాత వచ్చేది గురు మహాదశ. అంటే మీకు ఈ 16 వరకు మీకు 2016 వరకు రాహు మహాదశ, బట్ దాని తర్వాత వచ్చే గురు మహాదశ అనమాట. సో మెయిన్ అయితే మీకు ఏంటంటే కెరీర్ గురించి చూసామంటే 10th లార్డ్ ఒకటి శుక్రుడు మీకు అసలు రాహుతో అస్తమమై ఉంది. అంటే మీకు దానివల్ల ఏంటంటే సర్పదోషం ఉంటుందన్నమాట. అది కూడా మీకు రెగ్యులర్ ఇన్కమ్ విషయంలో ప్రాబ్లం. ఇంకోటి ఏంటంటే మీకు కుజుడు అనమాట. సో కుజుడు అనేటప్పుడు ఏంటంటే మీకు కుజ దోషంగా ఉంది. దీనికి సుబ్రహ్మణ్య స్వామి పూజలు చేయండి. సో అవి లేకుండా స్కంద షష్ఠి కవసం డైలీ వినండి, చాలా మంచిగా ఉంటుంది, మీకు జాబ్ తప్పకుండా వస్తుంది. ఇప్పుడు నడుస్తున్న మీకు ఏంటంటే జనరల్గానే మీకు 10th లార్డ్ శుక్రుడు
శుక్రుడు రాగుతో ఉండడం వల్ల మీరు అంటే దుర్గాదేవి పూజలు ఏంటంటే పంచమి రోజుల్లో చేసుకోండి. రెగ్యులర్ ఇన్కమ్ బాగుంటుంది. అవి లేకుండా మీ ఫ్యూచర్ కూడా మంచిగా అవుతుంది. సో దాని తర్వాత వచ్చే దశ మీకు గురు మగాదశలో కూడా ఇదే అంటే మీకు సర్పదోషం సంబంధించింది చాలా మంచి ఫలితాలు ఇస్తుంది. ఓకే మేడం, మీ అమూల్యమైన సమయాన్ని కేటాయించి కాల్ చేసిన ప్రేక్షకులకు జాతక పరిశీలన చేసి ఏ రత్నాన్ని ధరించాలి, ఎటువంటి పూజలు చేస్తే వాళ్ళకి పరిష్కార మార్గాలు తగ్గుతాయనే విషయం చాలా చక్కగా వివరించారు. ధన్యవాదాలు. ప్రేక్షకులు ఎవరైనా తనుష్క గారిని నేరుగా సంప్రదించాలి అనుకున్నట్లయితే స్క్రీన్ పై డిస్ప్లే అవుతున్న వ్యక్తిగత నెంబర్లకి ముందుగానే ఫోన్ చేసి అపాయింట్మెంట్ తీసుకుని సంప్రదించవచ్చు. మొబైల్ అపాయింట్మెంట్ కూడా అందుబాటులో ఉంది. దూర ప్రాంతాల వారి కోసం పర్యటనలు కూడా చేస్తూ ఉన్నారు. పర్యటన వివరాలు స్క్రీన్ పై డిస్ప్లే అవుతున్నాయి. ఆయా ప్రాంతాల వారి అవకాశాన్ని సద్వినియోగపరచుకోవచ్చు. ఈ ప్రోగ్రామ్ ని మళ్ళీ చూడాలి అనుకున్నట్లయితే యూట్యూబ్ లో గ్రహం అనుగ్రహం అని సెర్చ్ చేసినట్లయితే ఈ ప్రోగ్రామ్ ని మళ్ళీ చూడవచ్చు. ఇది ఇవాల్టి కార్యక్రమం. మరో కార్యక్రమంలో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు. నమస్కారం.